GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మనం చిట్టుబొట్ల శర్మ గారిని చెప్తూ ఉంటాము. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇంట్లో ఏదైనా తయారు చేసుకునే రెసిపీస్ ఉన్నాయా? పైన లేపనాలు కానీ మెడిసినల్గా తీసుకునేవి కానీ ఏమైనా ఉన్నాయా? ఈరోజు అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, చాలా మందికి ఇప్పుడు వయసు రీత్యా వచ్చే వ్యాధులు అనొచ్చు. అందులో మోకాళ్ళ నొప్పిని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు యంగ్‌గా ఉన్నప్పుడే 30-40 లోపే చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అసలు మన జీవన శైలిలో మార్పుల వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? మనం దీన్ని ఏదైనా సెటరేట్ చేసుకొని వాటిని న్యాచురల్‌గా తగ్గించుకునే మార్గాలు ఏదైనా ఉన్నాయా? మోకాళ్ళ నొప్పులు రావడం ఒక వయసు వచ్చిన తర్వాత హ్మ్. చాలా మందిలో సర్వసాధారణం అమ్మా. కానీ ఈ రోజుల్లో జీవనశైలి సరిగా లేకపోవడం చేత, హ్మ్. ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం చేత, హ్మ్. ఇంతకుముందే మీరు చెప్పినట్లు చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పులు రావడం మొదలైంది. హ్మ్. సో ఇంతింతై ఒటుడింతై అన్న చందాన హ్మ్. క్రమక్రమంగా ఇది పెరిగిపోతూ మరి చాలా అసౌకర్యంగా పరిణమిస్తూ అనారోగ్యాలకు కూడా ఇది కారణభూతం అవుతూ హ్మ్. చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని కొనసాగించవలసిన పరిస్థితి హ్మ్. క్రమక్రమంగా చాలా మందిలో ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి అవును. చివరికి మరి ఆపరేషన్స్ కూడా తప్పని పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో కలుగుతుందమ్మా. అవును. దీనికి ఇంతకుముందే చెప్పినట్లు జీవన విధానాలు సరిగ్గా లేకపోవడం, అంటే హ్మ్. వ్యాయామరహితమైనటువంటి జీవితము, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడము, వేళకు ఆహారం తీసుకోకపోవడము, సమయానికి సరిగ్గా నిద్రపోకపోవడము, మానసిక ఒత్తిళ్ళు ఒకటేమిటమా. సో కరుణ చావుకి ఎన్నో కారణాలు అన్నట్లు హ్మ్. మరి ఈ సమస్యకు కూడా ఎన్నో రకాల కారణాల వల్ల ఈ సమస్య రోజు రోజుకు ఎక్కువ శాతం మందిలో మరీ విపరీతంగా కనిపిస్తుందమ్మా. అవును. హ్మ్. దీనికి అవగాహన లేకపోవడం చేత, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత, మరి ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టానుసారంగా హ్మ్. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు హ్మ్. పప్రిమెంట్ లాగా ఈ మెడికల్ షాప్‌లో దొరికేటువంటి పెయిన్ కిల్లర్స్ వాడి తాత్కాలికంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడినప్పటికీ ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త రుగ్మతలకు కూడా బారిన పడేటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా. హ్మ్. ఈ నేపథ్యంలో చక్కటి ఆరోగ్య అవగాహన కలిగి ఉండి, ఆరోగ్య స్పృహను పెంపొందించుకొని, ప్రకృతిలో లభించేటువంటి చక్కటి ఔషధాలను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే హ్మ్. అన్ని సైడ్ బెనిఫిట్స్‌తోనే ఆ యొక్క సమస్య నుంచి బయటపడొచ్చమ్మా. ఓకే. సో, ఇంతకుముందు గూడా గత కొన్ని వీడియోల్లో గూడా హ్మ్. అన్నీ అనుభవపూర్వకమైనటువంటి ఫార్ములాస్ చెప్పడం జరిగిందమ్మా. హ్మ్. ఎంతోమంది వాడి ఫలితాలను పొందిన తర్వాతనే ఆ ఫీడ్‌బ్యాకే మన ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది. హ్మ్. అలాంటి మరొక చక్కటి సింపుల్ రెమెడీ, అందరికి అందుబాటులో ఉన్నటువంటి రెమెడీ, హ్మ్. ఈజీగా తయారు చేసుకునేటువంటి రెమెడీ, ఈజీగా వాడుకునేటువంటి రెమెడీ, ఈజీగా రిజల్ట్ కూడా వచ్చేటువంటి రెమెడీ చెప్తాను చూడండమ్మా. ఓకే. సో, నల్ల నువ్వులమ్మా. నల్ల నువ్వులు. నల్ల నువ్వులను హ్మ్. కాస్త వేయించేసేసి హ్మ్. మిక్సీలో వేసేసి బాగా కలిపిన తర్వాత ఆ యొక్క చూర్ణంలాగా తయారైనటువంటి ఔషధాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. అంటే ఇప్పుడు తేనెలాగా అయిపోతుందా అది? అంతే అమ్మా. బాగా చాలా ఎక్కువగా బాగా కలిసిపోతుందమ్మా. చేయాలి. ఓకే. బాగా కలిసిపోయేటట్టు చేస్తే సరిపోతుంది అంతే. హ్మ్. బరక చూర్ణం అంటారమ్మా దాన్ని. హ్మ్. హ్మ్. బరకగా చూర్ణం. హ్మ్. అంటే అదంతా మిక్స్ అయిపోతే సరిపోతుంది. ఓకే. సో, ఒకవేళ నల్ల నువ్వులు సమయానికి దొరకకపోతే హ్మ్. ప్రత్యామ్నాయంగా తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చమ్మా. హ్మ్. నల్ల నువ్వులైతే రిజల్ట్స్ కూడా తెల్ల నువ్వుల కంటే బాగుంటాయి. ఓకే. సో, నల్ల నువ్వులు శ్రేష్టము. హ్మ్. లేని పక్షంలో తెల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు. ఓకే. సో, ఆ యొక్క నువ్వుల చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. అట్లే ఓమము, హ్మ్. దీన్ని అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. హ్మ్. వాము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. హ్మ్. వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు అది తీసుకోవాలి. హ్మ్. అట్లే శొంఠి చూర్ణం అమ్మా. హ్మ్. శోధించేటువంటి శొంఠి చూర్ణం. మనకు శొంఠి చూర్ణం మార్కెట్‌లో దొరుకుతుంది. శొంఠి కొమ్ములు మార్కెట్‌లో దొరుకుతాయి. హ్మ్. సో, శొంఠి యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. చివరగా అశ్వగంధ చూర్ణం. హ్మ్. మనకు అశ్వగంధ చూర్ణం కూడా మార్కెట్‌లో దొరుకుతుందమ్మా. ఓకే. ఇదొక 50 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున కలపడం వల్ల హ్మ్. 200 గ్రాముల మెడిసిన్ తయారైపోతుంది. ఓకే. ఈ 200 గ్రాముల మెడిసిను హ్మ్. మనకి రోజు 5 గ్రాముల చొప్పున వాడుకుంటే హ్మ్. కరెక్ట్‌గా 40 రోజులకు ఒక హ్మ్. మండలం. హ్మ్. సర్వసాధారణంగా ఆయుర్వేద ఔషధాలు మినిమమ్ ఒక మండలం వాడాలని చెప్పి చెప్తుంటారమ్మా. ఓకే. సో, ఇది ఒక మండలానికి సరిపోతుంది. హ్మ్. సో, ఉదయం ఒక అర టీ స్పూన్ పొడి, రాత్రిపూట ఒక అర టీ స్పూన్ పొడి. హ్మ్.
ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు నోట్లో వేసుకొని నీళ్ళైనా తాగొచ్చు, లేకపోతే కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు, తేనెతో కలిపి తీసుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చమ్మా. ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది? ఇది ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. 3 మాసాలు 4 మాసాలు ఇంకా ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చమ్మా. ఓకే. ఎక్కువ రోజులు వాడిన ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే శొంఠి వేడి చేసేటువంటి గుణం ఉంది, నువ్వులకి వేడి చేసేటువంటి గుణం ఉంది, వాముకు వేడి చేసేటువంటి గుణం ఉంది. సో కొంతమంది శరీర తత్వాన్ని అనుసరించి మరి హాఫ్ టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ ఒక పూటకి, అంటే రోజుకి ఒక 5 గ్రాముల చొప్పున తీసుకున్నటువంటి వాళ్ళలో కొంతమందిలో మాత్రం వేడి చేసేటువంటి తత్వం ఉండి వేడి గుణం ఉండేటువంటి వాళ్ళలో వేడి లక్షణాలు ఉత్పత్తి అవుతుంటాయి. సో ఈ నువ్వులు, వాము, శొంఠి సర్వసాధారణంగా వేడి గుణాలు ఉంటాయమ్మా. సో సర్వసాధారణంగా వేడి తత్వం ఉండి వేడి చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళలో అయితే కొంతమందిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల, అంటే ఈ డోస్ అమ్మా, సో ఔషధం అయితే మంచిదే, కొంచెం డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతమంది వేడి లక్షణాలు ఉత్పత్తి అవుతుంటాయి. అంటే కళ్ళు మంటలుగా ఉండడము, కాళ్ళు చేతులు మంటలుగా ఉండడము, మలమూత్రాలు కొద్దిగా మంటగా ఉండడము, ఇలాంటి కొంతమందిలో కలుగుతుంటాయి అనమాట. అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళు 1/2 టీ స్పూన్ కాకుండా ఒక 1/4 టీ స్పూన్ వాడితే సరిపోతుందమ్మా. అంతేగాని ఔషధాన్ని అయితే మానేయాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి లక్షణాలు ఏదన్నా వచ్చేటువంటి సూచన నుండి వచ్చినట్లయితే మరి ఆ యొక్క ఔషధాన్ని డోస్ తగ్గించుకొని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. 40 రోజుల మెడిసిన్ మరి ఇంచుమించు 80 రోజుల దాకా కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెష్ గా తయారు చేసుకుని ఆ యొక్క నేను చెప్పినటువంటి పద్ధతిలో 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు టోటల్ 200 గ్రాముల ఔషధం తయారై చేసుకొని అది అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఉదాహరణకి నువ్వుల్లో ఉన్నటువంటి లిగ్నాను ఇలాంటి ఔషధాలు కూడా ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళలో గుజ్జు త్వరగా అరిగిపోకుండా, మోకాళ్ళలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు, అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు సక్రమంగా పనిచేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఈ లిగ్నాన్స్ వల్ల కలుగుతుంటుందమ్మా. అదేవిధంగా శొంఠిలో షాగోలు, జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా నొప్పిని తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ నొప్పి అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఆ నొప్పి అనేటువంటి ప్రక్రియ జరిగేటువంటి భాగంగా ఆ ప్రాంతంలో మోకాళ్ళ భాగంలో IL-2, అదేవిధంగా IL-2 తర్వాత ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటివన్నీ అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ఇవన్నీ కూడా హానికారకమైన రసాయన పదార్థాలు. ఈ హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేతనే నొప్పి, పోటు, సలుపు, బాధ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతుంటాయి అనమాట. మరి అలాంటి హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించేందుకు, ఉత్పత్తి అయినటువంటి రసాయన పదార్థాలను శక్తి రహితంగా నిర్వీర్యంగా చేసేందుకు కూడా శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా వాములో ఉన్నటువంటి థైమాలు, థైమక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు, అశ్వగంధలో ఉన్నటువంటి విథనాలు ఇలాంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకే కాకుండా మోకాళ్ళ భాగంలో చక్కటి రక్త సరఫరాను కలగజేసి, అదేవిధంగా చక్కటి పోషకాంశాలను అందజేసి, ఆ మోకాళ్ళ భాగంలోకి చక్కటి ఆక్సిజన్ అందజేసి, ఆ మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి చెడు పదార్థాలంటే బయటకు తొలగించేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి అన్ని రకాలుగా ఈ యొక్క ఔషధం వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఓకే. సో చాలా ఈజీగా ఇంట్లో చేసుకునేది, అలాగే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వల్ల ఇంకా అదనపు హెల్త్ బెనిఫిట్సే కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేవు అని మధుసూదన్ గారు చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా కానీ సివియారిటీ అంటే ఎక్కువగా మోకాళ్ళ నొప్పిని ఫేస్ చేస్తున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ మధుసూదన్ శర్మ గారితో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో మీ ఆరోగ్య సమస్యలను కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.